నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చిన్న కథ చెప్దామా? పూర్వం ఒక రాజుగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఎప్పుడు దిగులుగా ఉండేవాడు, చాలా దీనంగా మొహం పెట్టుకునేవాడు. జనాలకు అర్థమైంది ఎందుకు ఇంత దిగులుగా ఉంటాడు ఈయన, అంత దిగులు పడ్డానికి కారణం ఏమిటో తెలియదు. అది రాజు తాతండ్రుల నుంచి వచ్చిన రాజ్యం, ఏదో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఇట్లా ఉండేవాడు సూర్మంటూ ఏమిటో 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 అనుకునేవాళ్ళు. ఆయన దిగులుగా ఉండటానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆయనకి క్షవరం చేసేటువంటి మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు. జుట్టు కత్తిరించేటప్పుడు ప్రతి నెల అప్పన్న అది చూస్తాడు. ఏమిటంటే రాజుగారికి చెవులు గాడిద చెవులు ఇట్లా ఉంటాయి ఆయనకి. అయితే ఆయన ఏం చేసేవాడు, మామూలుగా అయితే గడ్డం చేయడానికి వీడు రోజు విడిచి రోజు వచ్చేవాడు, తలపని చేయడానికి నెలకోసారో 2 నెలలకోసారో. అప్పుడు ఈ కిరీటము ఈ జుట్టు కవర్ చేసిన జుట్టు అంతా వెనక్కి తీయాలి కదా, అది కవర్ చేసేలాగా హెయిర్ కట్ చేసి పెట్టేవాడు. ఈయన ఎక్కువగా కిరీటం పెట్టుకునేవాడు. పగటిపూట ఎవరికి తెలిసేది కాదు. ఆ రాత్రిపూట ఏమిటంటే వాళ్ళ అప్పుడు దీపాలు అవి తక్కువ కదా, అంత రాత్రిళ్ళు ఎవరికైనా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఆయన తలపాగాతోటి వాటితోటి కవర్ చేసుకునేవాడు, ఎవరికైనా తెలిసిపోతుందేమో అని దిగులు. ఓహో. అయితే ఇలా కొద్ది రోజులు చాలా కాలం గడిచాక ఆయనకి ఏమనిపించిందంటే, ఎవరికి తెలుస్తుంది, ఊరికే నేను ఎందుకు దిగులు పడుతున్నాను, అక్కడి నుంచి వీళ్ళు ఈ పురోహితులు తర్వాత మంత్రులు మీ దిగులుకి కారణం ఏమిటి, మీరు ఇలా మనసు బట్టి ఇదవటానికి ఏమిటి, ఎప్పుడు దిగులుగా ఎందుకుంటారు, మీ దిగులు ఏదో మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, చెప్పండి చెప్పండి అంటే వీడెవరికైనా చెప్తాడేమో అని ఒకరోజు ఏం చేశారు, వాడు జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు, అరే మా అప్పన్న నా చెవులు గాడి చెవులు అని ఎవరికీ తెలీదు, ఎవరికైనా తెలిసింది అంటే అది నీకు, నువ్వు నీ వల్ల నీకే తెలుసు, నువ్వు నీ వల్లే బయటికి తెలియాలి, కాబట్టి ఎవరికైనా చెప్పేవో జాగ్రత్త, చంపేస్తాను అన్నాడు. అప్పటిదాకా అప్పన్న క్యాజువల్గా తీసుకున్నాడు, వాడికి తెలుసు చిన్నప్పటి నుంచి రాజుగారికి కాడి చెప్పొద్దు అనగానే కడుపులో ఉబ్బరం వచ్చేస్తుంది, ఎవరికైనా అంతే కామనది. ఎవరికి చెప్పకూడదంటే ఎవరికి తెలియని ఒక రహస్యం నాకు తెలిసి అనిపిస్తుంది, పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పేద్దామా అని ఉంటుంది. అక్కడి నుంచి అన్నం వరటం మానేసింది వీడికి, కడుపు ఉబ్బరం. అక్కడి నుంచి వాళ్ళు ఆవిడే రోజు తినేదే తిన్నావు, ఎందుకు ఏమిటి నువ్వు ఎందుకున్నావు ఇట్లా, ఆ మొహం అట్లా పెట్టుకుంటావేమిటి ఆవదాగినట్టు, ఎందుకు అట్లా ఉన్నావు అని ఓహో నిలదీసింది అడిగింది. అసలు ఏమైనా ఉందా విషయం, ఏదైనా దాస్తున్నావా మనసులో పెట్టుకుని, నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పను. సరే ఇక అన్నం అరగటల్లా వీడు రాజుగారు బాగానే ఉన్నారు ధైర్యంగా, ఎందుకంటే అప్పిగాడిని బెదిరించా, వాడు ఎవరికి చెప్పడు అని ఈయన కొంచెం యాక్టివ్గా కనపడటం మొదలెట్టాడు. జనమంతా అబ్బా పర్వాలే రాజుగారు బాగున్నారు అనుకున్నారు. రాజుగారి నీరసం అంతా అప్పిగాడికి వచ్చింది. వీడేం చేశాడు, ఒక వారం చూశాక డాక్టర్ దగ్గరికి పోయారు. పోయేసరికల్లా డాక్టర్ అన్నాడు, ఏమిటి నాడైతే బాగానే ఉంది, నువ్వు తింటున్నవేవో మీ ఆవిడ లిస్టు చెప్తోంది, అవి అరక్కపోవటం అంటూ లేదు, నువ్వు తినే తిండి ఎంత, నువ్వు చేసే పని ఏమిటి, ఏదైనా రహస్యాన్ని తెలుసుకున్నావా, దాన్ని దాచిపెట్టావా, గుర్తించాడు అని అడిగాడు డాక్టర్. నీ మనసులో ఉంది, నీ సమస్య పొట్టలో లేదు, మనసులో ఉంది. రహస్యం అంటూ ఉంటే ఓ పని చేయి, ఎవరో ఒకళ్ళకి చెప్పేసి ఈ బాధ తీరిపోతుంది. అంటే ఎవరికి చెప్తానండి, ఎవరికైనా చెప్తే తలకాయ పోతుందండి అన్నాడు. నాకు చెప్పంటల్లా డాక్టర్, ఈ తలకాయ నొప్పి నాకెందుకని, మీ ఆవిడకి చెప్పబోయానండి. అయ్యో మా ఆవిడ సంగతి మీకేం చెప్పాలండి, టముకేసినట్టేనండి, దానికి చెప్పామంటే సాయంత్రానికల్లా నా పీక ఉత్తరించేస్తారు, నాతో పాటు దానికి కూడా పోతుంది, అది అసలు చెప్పకుండా ఉండటం అనేది దాని జీవిత చరిత్రలో లేదు. మా ఆయనకి కడుపుబ్బరామని ఇప్పటికి 1,00,000 మందికి చెప్పింది, కుదరదండి అన్నాడు. ఎవరో ఒకళ్ళకి చెప్పాలిరా నాయన, నీ జబ్బు ఇంకోలా తగ్గదు, చెప్పి తీరాల్సిందే, అంతే నీ సంగతి. సరే వీడు 10 రోజులు తిరిగాడు, ఇటు అయిపోయాడు. ఇంకా అన్నం సహించిన అన్నం అరగటల్లా, నిద్ర పట్టదు, చెప్పకూడదు, ఏ నిద్రలోనో వాగేస్తానేమో నేను భయం, పెళ్ళాం వినేస్తుందని టెన్షన్. అందుకని అది నిద్రపోయేదాకా వీడు పడుకునేవాడు కాదు. ఇంకా నీరసం రాదు, ఓపిక లేని వాడికి నిద్రే ఆహారం. అవును, ఆ నిద్రపోకపోతే వాడికి మందు పనిచేయదు ఇంకా. సరే ఏం చేశాడు, రాజుగారికి పనిచేసి తిరిగి వస్తుంటే కొంచెం ఈ చల్లగాలి పోసుకుందామని వచ్చే దారిని కాకుండా అడవి దారి వైపుకి వెళ్ళాడు. వెళ్తే అడవి దారిలో ఒక పెద్ద బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది, పాములు లేవు, చీమలు పెట్టిన పుట్టే బోలుగా కనపడుతోంది. సరే ఏమనుకున్నాడు, ఎవరో ఒకరికి చెప్పేయాలంతే,
చకచకా వెళ్ళి ఆ పుట్ట దగ్గర చప్పట్లు తట్టి చూశాడు, దాని నేలను తన్ని చూశాడు. ఏమీ పాములు లేవు, అన్ని వ్యాఖ్యాలు అయిపోయినాయి. పాములు ఉండాలి, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఉంటాయి, చీమలు లేవు, పాములు లేవు. ఆ పుట్టలో ఇట్లా మోహం పెట్టాడు పెద్దది, అది ఇట్లా హోల్సేలే ఉంటుంది కదా, పెట్టి రాజుగారి గాడి చెవులో, రాజుగారి గాడి చెవులో హోయ్ ఓహోయ్ ఓహోయ్ అని 5-6 సార్లు చెప్పేసి అమ్మయ్య అని ఒక పెద్ద తేనిపొచ్చి ప్రశాంతంగా అయిపోయాడు, వెళ్ళిపోయాడు. బాగుపడ్డా? వాడికి ఏం అవ్వాల, ఇంకా బాగానే చెప్పేశాడు కదా. పుట్టలో అయిపోయింది. సంవత్సరంన్నర గడిచింది, 2 ఏళ్ళు కూడా గడిచాయి. రాజుగారు కులాసాగానే ఉన్నాడు, అప్పలకొండ కులాసాగానే ఉన్నారు. బాగుంది. అయితే ఏమైంది, తర్వాత సంవత్సరం మరుసటి సంవత్సరం బ్రహ్మాండమైన వానపడి, బాగా వానలు విపరీతంగా పడి ఈ మహావాల్మీకంలాగా ఉండే పుట్ట సాగపడికి పైగా కరిగిపోయి ఆ పుట్టలోంచి దాని లోపల అడుగున ఎక్కడో ఉన్న వెదురు మొలక మొలిచి పెద్ద వెదురు చెట్టు అయింది. అది వెదుళ్ళ దగ్గరే పుట్టొచ్చింది, ఆ పెద్ద మొక్క చచ్చిపోయింది. ఈ వర్షం బాగా పడి పుట్టనానిపోయి ఆ లోపల ఉన్న మొలక పెద్దదైపోయింది. వెదుళ్ళు సడన్గా వస్తాయిట, పెద్ద 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 పొదగా అయింది. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళకి రాజుగారు పెద్ద సభాభవనం ఒకటి కట్టించారు. అందులో సంగీత కచేరీలకి వారా వీర చాలామంది పిలిచారు. పై ఊళ్ళ నుంచి కూడా ఎంతమందో వచ్చారు వాద్య కచేరీలకి. అక్కడలో ఒక సంగీత విద్వాంసుడు ఒక మంచి వేణునాదం వచ్చు ఆయనకి. ఆ వేణువు కోసం వెతుక్కుంటూ కొత్త వెదురు కావాలని అడవిలోకి వెళ్ళి ఈ పుట్ట మీద ఉన్నటువంటి వెదురులోంచి 2 మంచి సలీసుగా ఉన్నటువంటి సన్నటివి బాగున్నవి తెచ్చుకున్నాడు. కాకపోతే తొలిగా రాజుగారి దగ్గరే వాయించాలనుకున్నాడు. ఆ వెదురు ఇంత పొడుగు వస్తుందా, దానికి హోల్స్ కొట్టాడు. మూసి చూస్తే గాలి ఇటు నుంచి అటు వెళ్తోంది, బాగుంది. అదే కదా మనకు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ తలా ఒక కచేరీ చేశారు. ఈయన కూడా మృదంగ విద్వాంని, వైలిన్ విద్వాంసుని, వెనకాల తంబురా వాళ్ళని, టింగ్ టింగ్ అని తాళం కొట్టే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని పువ్వు అని ఊద్దాం అనుకున్నాడు. ఊదేసరికి రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది అందులో నుంచి. నిర్కాంతపోయాడు. నేను ఒకటి పూస్తుంటే కళ్యాణ్ రాగాని బదులు గాడి చెవులు వస్తాయి ఏమిటో తెలియలే ఆయనకి. మళ్ళీ ఉఫు 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 అని ఊదాడు. ఊదినప్పుడల్లా రాజుగారి చెవులు గాడి చెవులు, రాజుగారి చెవులు గాడి చెవులు. ఈయన ఏ రాగంలో ఊద్దామనుకున్నాడో ఆయా రాగాల్లో కళ్యాణి, మోహన, కరహరప్రియ అన్ని రాగాల్లోనే రాజుగారి చెవులు గాడి చెవులని పాడుతుంది. అది ఈయన పాడే స్వరం ఏం రావటల్లా, సౌండ్ మాటే వస్తుంది. రాజుగారి చెవులు గాడి చెవులు. రాజుగారే ఎవడరా వాడు నరిచి కేకలు పెట్టాడు. వీటి నిర్కాంతపడి ప్రభు నాకు అందరూ వినేశారు సభాభవనంలో. నాకేం తెలియదండి, నేను ఈ ఫ్లూట్లో ఉంది, ఇది ఊతుండే, ఏది ఇటీవో అని ఆయన లాక్కున్నాడు. నేను ఊతాను, నువ్వు దుర్మార్గుడు అని పూ అని ఆయన ఊతాడు. ఆయన ఏయ్ రాజుగారి చెవులు గాడి చెవులు అనొచ్చు. ఆయన కోపంతో అందులో వినపడుతుంది అన్నమాట. అక్కడి నుంచి మంత్రి గారు ఆశ్చర్యపోయి, నిజమా, అదేంటండి, వీడే ఏదో వేషం వేస్తున్నాడు అనుకున్నాను. ఆయన ఊదాడు, సైన్యాధ్యక్షుడు ఊదాడు, పురోహితుడు ఊదాడు, రాణిగారు కూడా ఊదింది. ఎవరు ఊదితే వాళ్ళ గొంతుతో, వాళ్ళ ఎక్స్ప్రెషన్తో రాజుగారి చెవులు గాడి చెవులు. బాగుంది. మూలగా నుంచి అప్పికొండ నిర్ఘాంతపోయాడు. అప్పుడు మరి ఏం చేస్తాడు అప్పలకొండ? నోరు మూసుకొని నుంచున్నాడు. ఏం చేయాలో తెలియలే. రాజుగారికి ఏమంటే అందరికీ తెలిసిపోయాక ఇంకెందుకు, ఆయన కిరీటం తీసి పక్కన పెట్టాడు. చాన్నాళ్ళుగా వీటిని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. అప్పటికి 100 సార్లు రాజుగారి చెవులు గాడి చెవులు అని విన్నాక నిజంగా గాడి చెవులు చూస్తే ఓ గాడి చెవులా అంటారు. గాడి చెవులు అని ఆశ్చర్యపోరు కదా. 100 సార్లు విన్నాక క్యాజువల్గా ఉంటాయి అవన్నీ. అందరూ మామూలుగా చూశారు. వినకపోతే ఒకసారి వింటే కొంచెం ఆశ్చర్యం, వినకపోతే బాగా ఆశ్చర్యం. విన్నాక కొంచెం బాగా వినేసాక ఏముండదు. అంతే. ఫస్ట్ టైం విన్నప్పుడే షాకింగ్. అంతే ఏ విషయమైనా అంతేగా. ఇంకా దీన్ని కవర్ చేయడం ఎందుకు? అప్పన్న రేపొద్దున వచ్చి చెవుల మీద జుట్టు కత్తిరించారు, ఆ విసుగొస్తుంది, జుట్టు భరించలేక అన్నాడు. మర్నాడు అప్పలకొండ వణుకుంటూ వచ్చాడు. రాజుగారు కులాసాగా ఉన్నారు. హాయిగా డిప్పకటింగ్ చేయించుకుని చక్కగా ప్రశాంతంగా గాడి చెవులను అందరికీ చూపిస్తూ తిరగడం మొదలుపెట్టారు. అసలు అప్పన్న తడకపోతే ఇష్యూడే లేదు, భయపెట్టకపోతే వాడు ఊరుకునేవాడు. అతను క్యాజువల్ గా తీసుకున్నాడు. రాజుగారు అందరి చెవులు ఇలాగే ఉంటాయి. రాజుగారు అంటే ఆ మాత్రం చెవులు ఉండాలనుకునేవాడు. పాపం బెదిరిచ్చేసరికి వచ్చిందనమాట కథ కంచికి మనం ఇంటికి.
చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చెప్తా మంచి స్టోరీ. పూర్వం ఒక పల్లెటూరులో ఒక మంగళ అబ్బాయి ఉండేవాడు. మంగళ అంటే క్షురకుడు, బార్బర్ పని చేస్తారు కదా. అయితే అబ్బాయి ఏం పెద్ద పని చేసేవాడు కాదు. ఏదో వచ్చేది కాస్త డబ్బులు, అవి వచ్చిన వాటితోటి కాలక్షేపం చేసేవాళ్ళు. అమ్మ, భార్య, పిల్లలు కూడా ఉన్నారు. కానీ బద్ధకస్తుడు అనమాట. అస్సలు పని చేసేవాడు కాదు. వాళ్ళమ్మ రోజు తిట్టేది. ఇతని దగ్గర ఓ పాత అద్దం, ఒక దువ్వెన ఉండేవి. ఎప్పుడు అద్దంలో మొహం చూసుకుని తలకాయ దూకుంటూ ఉండేవాడు. మామూలుగా వీళ్ళంటే ఏంటి, అద్దం, దువ్వెన ఉండటం, కత్తి ఉండటం వాళ్ళ సహజమైన వస్తువులు కదా. మొత్తం లేకపోయినా ఈ వస్తువులు ఉండేవి. ఈ అద్దం దువ్వెన పెట్టుకుని మొహం చూసుకుని జుట్టు రకరకాలుగా దూకుంటూ సోమరిపోతూ వాళ్ళమ్మ తెగ తిట్టిపోసిందిట ఒకసారి. ఎందుకు పనికిరా, ఒట్టి పనికి మాలిన వాడివి, నీలాంటి వెధవి నువ్వేనంది. ఇంకా ఏవో అలాంటివి ఎన్ని మాటలో తిట్టిపోసింది. తిట్టిపోస్తే వాడు కొళ్ళు మండిపోయింది. ఇంట్లో ఉండను నేనని వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏమైంది, ఈ ఊరు వదిలిపెడితే మామూలుగా అప్పుడు ఊళ్ళో ఎలా ఉండేవి, ఓ ఊరు, ఓ అడవి, మళ్ళీ ఇంకో ఊరు, మళ్ళీ ఇంకో చిట్టడివో, కారడివో, పెద్దడివో ఏదో ఒక అడవులు ఉండేవి. చిన్న చిన్న గుంపుల్లా ఉండేవి పల్లెలన్నీ. ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎటైనా వెళ్తే మనం ఊర్లోంచి బయటకు వెళ్ళంగానే అడవిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఉండేది. ఇప్పుడు మళ్ళాగా రోడ్లు అవన్నీ లేవు కదా. అయితే ఏమైంది, ఓ అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దారి తెన్ను లేదు, ఫలానా ఆలోచించట్లే. మధ్య మధ్యలో అద్దం తీసి తలకాయ దూకోవటం, గాలి వేసినప్పుడల్లా. తర్వాత నడుస్తూ ఉంటాం. వెళ్తుండేసరికల్లా అతనికి ఒక బ్రహ్మరాక్షసి కనిపించింది. వీడికి ఆ బ్రహ్మరాక్షసి అదో రకపు టైప్ ఆఫ్ దైవని కానీ, అదొక భూతం అని, అదేదైనా చేయగలదని తనని వాడికి ఏం అవగాహన లేదు. కాకపోతే అది చూడగానే భయం వేసేలాగా మాత్రం ఉంది. వీడిని చూడంగానే అది ఎగురుతూ ఎగురుతూ నాట్యం చేస్తుంది. దాని కదలికలు, ఆకారం చూస్తే భయం వేసింది. కాకపోతే ఏంటంటే వీడు భయస్థుడు కాదు, సోమరిపోతే కానీ. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు, ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అని అడిగేసరికల్లా ఏమన్నా నేను నిన్ను ఇప్పుడు తినేస్తానుగా అనేసరికల్లా వీడన్నాడు, నాకేం భయం, నన్నెవరు తింటారు, నన్నెవరు తినలేరు. మా ఊళ్ళో దయ్యాలు పోతున్నాడు, నన్ను 4 బ్రహ్మరాక్షసుల్ని పట్టుకున్నామంటే ఇప్పటికి 3 తెచ్చా, 3 బండవాటిని తెచ్చాను, 4వ బండ దానికోసం చూస్తుంటే నువ్వు కనపడ్డావు, నేను పట్టుకు తీసుకెళ్తానన్నాడు. అనేసరికల్లా అది ఆ బ్రహ్మరాక్షసి అంది, నన్ను పట్టగలవా, నువ్వు పిచ్చికలా ఇంతే ఉన్నావు, నేను చూడు ఎంత ఉన్నాను అంది. దాందే ఉంది, నేను నిన్ను పట్టేస్తానని జేబులోంచి అద్దం తీసి చూపించాడు. చొక్కాకు ఒక అంగీకి ఒక జేబు ఉంది, చూడు నీ ఆత్మని ఇందులో బంధించేస్తానని దాన్ని ఇట్లా చూపించాడు. దాని మొహం అందులో కనపడింది బ్రహ్మరాక్షసి. కనపడేసరికల్లా హడిలిపోయింది. బాబు నన్ను వదిలేరా నాయన, నన్ను వదిలేరా నాయన, బాబు ప్లీజ్ నాయన అని బతిమలాడి. నిన్ను వదిలేదేలే, మా దయ్యాలు పోతే అడిగాడు, నిన్ను అయితే తీసుకెళ్తాను గ్యారంటీగా అనేసరికల్లా అదంది, కాదు నువ్వు అట్లా అనబోక, నా దగ్గర 7 సంచుల డబ్బులున్నాయి, సంచుల గోతాల నిండా ఉన్నాయి, 7 గోతాలు నీకు తెచ్చిస్తా, నీకు ఇస్తాను, నన్ను వదిలిపెట్టేసి హాయిగా బతుకుతున్నా. అడవిలోకి వచ్చిన నరమాంసం ఎవడో ఒకడు వస్తున్నాడు, వాడిని బతుకు తినేస్తున్నా, హాయిమని ఉన్నాను. నేను అటు ఇటు వెళ్ళను, బతిమలాడుకుంటే ముందు ఏం తెచ్చిస్తావో చూపించమన్నాడు. అది 7 గోతాల డబ్బులు చూపించింది. అప్పట్లో కాయిన్స్ ఉండేవి కదా, బంగారు కాసులు. సరే 7 గోతాలతో సహా నన్ను మా ఇంట్లో దించన్నాడు. వీడిని భుజం మీద ఎక్కించుకుని ఆ 7 గోతాలు చంకలో ఇరికించుకుని తీసుకెళ్ళి వీళ్ళ ఇంట్లో దింపిన తర్వాత ఏమన్నాడు, వీడికి కొంచెం పొలం ఉంది, అదే వాళ్ళకి వచ్చే డబ్బు, మా పొలంలో ఉన్న ధాన్యం అంతా పట్టురా, నువ్వు వెళ్ళి అంటే నాకు ధాన్యం తేవటం తెలియదు అంది. ఏముంది, కోత కొయ్యాలి, దులపాలి, నూర్చాలి, తర్వాత అంతా తూర్పారు పట్టాలి, నూర్చిన తర్వాత ఆ దాన్ని బస్తాల్లో వేసి గోతాలు కుట్టి మా ఇంట్లో దించాలి, ఇన్ని పనులా అంది. మరి పనులు చేస్తావా, ఇందులో నిన్ను బంధించేసేమన్నావా అన్నాడు. అనేసరికి ఇంకేం చేస్తుంది, సరేనని ఈ 7 గోతాల డబ్బులు ఈ మంగళ వాళ్ళ ఇంట్లో దింపేసేసి పొలం వైపుకి బయలుదేరేసరికి ఈ 7 గోతాల డబ్బులు చూసేసరికి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అమ్మ, పెళ్ళాము, పిల్లలు ఉన్నారు, అందరూ ఎగిరి గంతేశారు. డబ్బులు సంపాదించుకొచ్చేసాడు, ఇంకేముంది అని. సరే అన్నీ దాచిపెట్టుకున్నారు. కొన్ని చోట్ల పూలు పాతేశారు, కొన్ని మాటకెక్కిచ్చారు. అక్కడి నుంచి ఇంత చక్కగా ఇంత ఒకేసారి ఇట్లా అడవిలోకి వెళ్ళంగానే సంపాదించుకొచ్చాడు కదా మొగుడు. అందుకని భర్తకి విందు చేయటానికి ఈవిడేం చేసింది, తను పెళ్ళాము ఒక 1/2 డజన్ చేపలు తెప్పించింది. చేపలన్నీ చెరువు దగ్గరికి పట్టుకెళ్ళి నూరు రుద్దుకొచ్చేసింది. బట్టి క్లీన్ చేస్తారు కదా, చేసి వంటింట్లో పెట్టింది. సరే అక్కడి నుంచి ₹1 బిళ్ళ, ఒక బంగారు నాణ్యం ఇచ్చి కొడుకుని నూనె దినుసులు తెమ్మని బజార్ పంపించింది. ఏదో వాకిట్లో సవరించుకుంటుంటే ఏమైంది, ఓ పిల్లి వచ్చి ఈ తోంపెట్టి పెట్టింది కదా, చేపలు కాస్త తినేసింది.
లోపలికి వచ్చి చూసుకునేసరికి నూనె దినుసులు అన్నీ వచ్చినాయి, ఇవి లేవు, చేపలు లేవు. పిల్లి కొరికేసిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి. చేప ఫుల్గా ఉంటుంది కదా, అది తర్వాత ముక్కా చక్కగా కనపడింది, పిల్లి అడుగులు కనపడుతున్నాయి. దీంతో పదేగా ఇది పిల్లి కాస్త తినేసింది, దీని ముక్కు కోసేస్తాను ఈసారి నేనని చెప్పి ఏం చేసింది, భర్త దగ్గర కత్తులు ఉంటాయి కదా మంచివి, ఈ చేపలను కట్ చేసే కత్తులు కూడా, ఒక కత్తి పుచ్చుకుని కిటికీ దగ్గర నుంచి మళ్ళీ పిల్లి అటే వస్తుంది. ఇంతలో ఏమైంది, ఈ బ్రహ్మరాక్షసు ఉంది కదా, ఈ చెరువు వైపు నడుచుకుంటూ పోతుంది, ఆ పొలం వైపుకి వెళ్తుంటే ఇదేమిటి, భయపడిన బ్రహ్మరాక్షసి, అక్కడ బాటసారి బ్రహ్మరాక్షసు ఒకటి కనపడింది దీనికి దారిలో పోతూ. ఓహో, ఏమిటంత నీరసంగా వస్తున్నావు, నువ్వు అక్కడెక్కడో ఉంటావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అడిగేసరికి బ్రహ్మరాక్షసు అంది, వాడెవడో ఒక మంగళబ్బాయి నన్ను కాస్త వాడి నా ఆత్మని బిగించేశాడు, మరి ఇక నేను ఇంకో దారి లేదు, నా దగ్గర నేను 7 గోతాల డబ్బు వాడి చేతిలో పెట్టాను, అయినా వాడు ఒప్పుకోలేదు, ఈ ధాన్యం పని చేయమన్నాడు, ఏం చేస్తాను, మనకు అలవాట్లేని పని, చచ్చినట్టు అది చేయటానికి వెళ్తున్నాను అనేసరికల్లా ఆ బాటసారిగా వచ్చింది కదా దయ్యం అంది, పక్కపక్కన ఆ బ్రహ్మరాక్షసి, నీ బొందా, నిన్నెవడు పట్టగలడు, వాడి వల్ల అసలు కాదు, అసలు మనని పట్టాలంటే బోల్డని మంత్రాలు మరడీలు కావాలి, వీడి దగ్గర ఏం లేవు, వాడికేం తెలుసు, నేను చెప్తా వాడి సంగతి, నువ్వు పొలం దగ్గరే కూర్చో, నేను వస్తాను నీ దగ్గర, కానీ దీన్ని తీసుకుపోయి ఆ పొలం దగ్గర కూర్చోబెట్టి తను వచ్చింది. వచ్చి ఏం చేసింది, ఆ కిటికీ పక్కన నిలబడి కిటికీలోంచి ఇట్లా లోపలికి చూసింది. అదే టైంకి ఈవిడేం చేసింది, తనకి భార్య కత్తి పుచ్చుకుని నుంచుంది కదా, పిల్లి కళ్ళలాగా మెరుస్తున్నాయి ఈ బ్రహ్మరాక్షసుడి కళ్ళు కూడా, అది ఇట్లా కిటికీలోకి మొహం పెట్టగానే సర్రమని కత్తి పెట్టి ఇట్లా పిల్లిని కొట్టటాలు అవి ఎలా కుదురుతాయి, స్పీడ్గా చెయ్యాలి, ఏదైనా బెత్త ఉన్నా సరే గబుక్కుని చెయ్యాడిచ్చాలి, అది నిదానం మన దగ్గరకు వచ్చాక చెవులు పుచ్చుకుని పట్టుకాయలు వేయలేం మనం. అది కనపడంగానే చెక్కమని కత్తో కర్రో కత్తిపీటో చెక్కపీటో లేదా చేతిలో ఉన్న వస్తువో విసిరేయాలి. పౌడర్ డబ్బాలు కూడా విసిరేసేవాళ్ళం చిన్నప్పుడు పిల్లిని చూడగానే, అది విసిరేస్తామని తెలిసి అది పారిపోతుంది, మన యాక్షన్స్ పసిగట్టేస్తాయి పిల్లలు. ఈ కత్తి విసురు వెళ్ళేసరికి దాని ముక్కు కాస్త దిగిపోయింది ఆ బ్రహ్మరాక్షసుకి, లబో దిబోమంటూ ఆ ముక్కు అంచుకుని ముక్కు నుండి నెతురు గారిపోతుకుంటూ మళ్ళీ పొలం వైపు పరిగెత్తింది. ఓ నాయన, నిన్ను పట్టుకుని వాడే కాదు, వాడి పెళ్ళాం కూడా ఇలాగే రాకాసి ముక్కు కోసేసింది, పట్టు ఈ ధాన్యం పని నేను కూడా నీకు సహాయం చేస్తానని ఇద్దరు కలిసి గబగబా 2 ఎకరాల చేను కోసేసి టపా నేలకేసి కొట్టి నూర్చేసి, ఆ తర్వాత కళ్ళనిలోంచి 2 చాటలు సంపాదించుకొచ్చాయి, అన్నీ చక్కగా దులిపేసి బస్తాల్లో వేసి మూట కట్టి తీసుకొచ్చి పెట్టాక ఈ బ్రహ్మరాక్షసు అడిగింది, బాబు నీ పొలం పని అంతా చేశాను, ఇదే కాదు నువ్వు మళ్ళీ అడగకుండా చేలో అన్ని మొదలు కోసేసి అంతా నాళ్ళుగా ఉంటాయి కదా, వేళ్లలే ఉంటాయి అంటే మోళ్ళుగా ఉంటుంది, మోళ్ళన్నీ పీకేసి చదును చేసి పెట్టాను, నాకు స్నేహితుడు కూడా సహాయం చేశాడు ఒకడు, మొత్తం పీకేసావు, నువ్వు మళ్ళీ పొలం కూడా వేసుకోవచ్చు బాబు, నన్ను వదిలిపెట్టేవా, నువ్వు ఈ పని చేయటం వల్ల నీ ఆత్మని పంపించేస్తాను బయటగానే. ఈ అబ్బాయి ఏం చేశాడు, జేబులోంచి అద్దం తీసి అద్దం వెనక భాగం చూపించాడు దానికి, అందులో తన మొహం కనపట్లేదు కదా, బ్రహ్మరాక్షస అమ్మాయి అని సంతోషించి, ఈ ఊరి వైపు కూడా రాను, నీ దారి నువ్వు నా గోతాలు తీసుకుని హాయిగా ఉండు నాయనా అని చెప్పేసి ఓ దండం పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సూపర్. పొలంలోంచి ధాన్యము ఇంటికి వచ్చేసింది, చక్కగా ఈ 7 గోతాల డబ్బుల్ని కూడా దాచిపెట్టుకుని ఆ అబ్బాయి, భార్య, పిల్లలు, అమ్మ అందరూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు, నమస్తే అండి. నమస్తే రమ్మగారు. చందమామ కథలు ఒకటి చెప్తారా? పరలోక ముక్తి చెప్దాం. ఇది చందమామ కథో బాలమిత్ర కథో నాకు గుర్తులేదు, కానీ బాగుంది కథ, నాకు నచ్చింది. పరలోక ముక్తి, ముక్తి అంతే. అయితే మనం మామూలుగా ఏం చేస్తాము, బోల్డ్ అంత సంపాదిస్తాం, ఏదో తిన్నంత తింటాం, మామూలుగా లోకంలో అందరూ తిన్నంత తింటాం, మన పిల్లలు తిన్నంత తింటారు, అక్కడ పొలం ఇక్కడ పొలం, అక్కడ ఆస్తి ఇక్కడ ఆస్తి, అక్కడేదో ఇల్లు ఇక్కడేదో ఇల్లు, ఎన్ని ఇళ్ళున్నా ఇంకా ఇల్లు, ఇంకా బంగారం, ఎంత కొన్నా చాలదు. వీటిలో ఒక్కటైనా మన వెనకాల వస్తుంది రాదు. కానీ తెలిసి మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మనం ఇంత చేరిస్తే వాళ్ళు ఇంకా ఊడ్చి చీపురు చాట వేసుకుని ఇంకా పెంచుతారు దాన్ని, ఆశ చావదు, అక్కడి నుంచి ఇంకా చేస్తూనే ఉంటాం. ఇందులో ప్రతిసారి ఇది మనం పట్టుకెళ్తాము, అలా ఆలోచించాం, అసలు తెలిసిన విషయమే తెలుసు, మనం పట్టుకెళ్ళము, అది మనందరికీ క్లియర్, పిల్లలకి ఉంటుంది అనుకుంటాం, అయినా ఎక్కడ అవుతాం రమ్మగారు, ఆగం కదా, ఆగలేకపోతాం, మాయ చేయ ఇదంతా. అయితే పూర్వం ఒక ఆయన ఇలాంటి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు, సంపాదించిన ఆయన, ఆ కథ అనమాట ఇది. ఓకే. సుధాముడు అని ఒక మహాముని ఉన్నాడు, ఒక ముని, ఆయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూనే ఉండేవాడు.
చేయగా 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 అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడట. అగ్నిదేవుడు ప్రత్యక్షమై అగ్నిని ఉపాసన చేసేవాడు ఆయన. దేనైనా ఉపాసించవచ్చు మనం, ఇంద్రుడిని ఉపాసించే వాళ్ళు కూడా కనపడతారు. ఈ అగ్ని ఉపాసనతో అగ్నిదేవుడు ప్రత్యక్షమైతే ఈయన సుధాముడు నాకు ముక్తిని ప్రసాదించు దేవా అన్నాడు. నీకు ముక్తి రాదురా నాయన, నువ్వు కిందటి కొన్ని జన్మల కింద నువ్వు కోటీశ్వరుడిగా జన్మించావు. సంపాదించి సంపాదించి అదంతా అనుభవించలేక నా డబ్బంతా పరులపాలు అయిపోతుందేమో, ఇంకో జన్మెత్తి ఈ డబ్బుని అనుభవించాలన్న కోరికతోటి సముద్ర మధ్యంలో కుశద్వీపంలో ఒక నేలమాళిగ లాంటిది చేసి అందులో నువ్వు డబ్బంతా దాచిపెట్టావు. చచ్చిపోయావు. తర్వాత కాలంలో చచ్చిపోయాక 30 సార్లు పుట్టావు, కానీ నీకు అది గుర్తులేదు. వచ్చే జన్మలో ఎలా గుర్తుంటుంది? అంతేగా. ఇప్పుడు సంపాదించే కోటీశ్వర్లు అపర కుబేరులు వీళ్ళంతా ఈ జన్మలో తాము ఎంజాయ్ చేయడానికి తమ పిల్లల 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 పిల్లలు 14 తరాల దాకా అనుభవించడానికి ఏర్పరుస్తున్నారు తప్ప మనతో పాటు తీసుకెళ్దామని ఉండదు, వచ్చి మళ్ళీ ఇక్కడే అనుభవిద్దామని ఉండదు. అవును. ఈయన అట్లా కాదు. ఈయన కుబేరుడిగా ఉన్నప్పుడు, కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు అట్లా ఆలోచించట. ఆలోచించి కుశద్వీపంలో ఉన్న ఒక నేలమాళిగలో పెట్టి దానికి మహామాంత్రికులని కాపలా పెట్టి మంత్రబద్ధం చేసి ఎవ్వరూ తీయకుండా నేనే స్వయంగా వచ్చి తీసుకుందామన్న ఆలోచనతోటి చేసావు. తర్వాత నువ్వు ఎన్నిసార్లు పుట్టావు, కానీ అది నీకు జ్ఞాపకం లేదు. జన్మలు ఎత్తగా 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 చివరికి ముని జన్మ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు మునిగా ఉన్నావు, తపస్సు చేసావు, తాపస్సు అయ్యావు, తపస్సు చేసావు, ముక్తిని కోరతారు మునులు. అంటే అదే కదా, అదే ముక్తిని కోరేవాడే. నువ్వు ముక్తిని కోరుతున్నావు, నువ్వు ఎప్పుడు దాచిపెట్టావు చూడు, దాన్ని దానం చేసే కానీ నీకు ముక్తి రాదు. ఓహో, మరి అక్కడికి నేను ఎట్లా వెళ్ళండి అన్నాడు. నువ్వు ఎట్లాగైనా తంటాలు పడు. కుశద్వీపం దానికి మాంత్రికులు కాపలా ఉన్నారు 30 జన్మల క్రితం. నీ ఇష్టం, నువ్వు అది ఏమైనా చేసిరా అప్పుడు నీకు ముక్తిస్తాను అని చెప్పాడు అగ్నిదేవుడు. కాంతిపాడు ఇదేమిటి ఇలా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? సరే, అక్కడి నుంచి ఈ కుశద్వీపం ఎక్కడుందో 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 అని అట్లా వెతుకుతూ 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 బయలుదేరాడు. ద్వీపాలు అంటే సముద్రంలో ఉంటాయి జనరల్గా. సరే, సముద్ర తీరాలకి తిరిగాడు. తిరిగేసరికల్లా సరే ఒక చోట జాలర్లు కొంతమంది ఆ కుశద్వీపం అనేది తమకు తెలుసు అన్నారు. తమకు తెలుసు అనేసరికల్లా సరే బాగానే ఉందిగా. వాళ్ళందరూ అడిగారు, ఎందుకు బాబు కుశద్వీపానికి నువ్వు అంటే, అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్తానన్నాడు. అక్కడ డబ్బులు ఉన్నాయి అవన్నీ చెప్తే వీళ్ళంతా కూడా గోల్ చేస్తారు కదా. సరే, ఒక పడవవాడు ఒప్పుకున్నాడు తీసుకెళ్ళటానికి. అయితే పడవవాడికి ఈయన చెప్పాడు, కుశద్వీపంలో చాలా అపారమైన సంపద ఉంది నాయన, మరి నేను తిరిగి వచ్చాక మీ అందరికీ పంచిపెడతా అంటే వాడు సంతోషించాడు. అలాగే బాబు, మా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళంతా నీ వెంబడి పడతారు, అలాగేలే నేను చెప్తానని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కుశద్వీపం చేరటం అంత సులువేం కాదు. మాంత్రికుల్ని కాపలా పెట్టాడు. దారంతా జలచరాలు మీద పడుతూనే ఉన్నాయి. ఎలాగోలాగా చచ్చి చెడి ఆ కుశద్వీపానికి చేరాడు. చేరేసరికల్లా కుశద్వీపం అంటే అదేదో ద్వీపం అంతే. అందులో అంత ద్వీపంలో తను ఎక్కడ దాచాడో తనకేం తెలుసు? ఎట్లా వెతుకుతారు? వెతకటం ఎట్లా? తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఓ 2 పొడుగాటి మహా పెద్ద పర్సనాలిటీస్ ఉన్నటువంటి భీకరాకారులు 2 కనపడ్డారు. ఎందుకు వచ్చావని అడిగారు. తపస్సు చేసుకోవడానికి వచ్చానంటే వాళ్ళు లెంపకాయలు కొట్టేశారు. ఈయన్ని తపస్సు కాదు, దొంగ మొహం, ఇక్కడ ఏదో డబ్బు ఉందని వచ్చావు నువ్వు, పద, నీ బోటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు అరకలు దున్నుదు కానీ తర్వాత నీ సంగతి చెప్తామని ఈడ్చుకుపోయారు. ఈడ్చుకెళ్తే తీరా అక్కడ ఈ బోళ్ళంతమంది ఎడ్లకు బదులుగా అరకలకి కట్టున్నారు. నాగలి దున్నడానికి ఉంటుంది కదా, దానికి ఆ ఎడ్ల బదులు మనుషులు ఉన్నారు. మనుషులు కట్టుండేసరికల్లా ఏం చేస్తాడు? కట్టేశారు. లాగాడు. ఏం తప్పలేదు. అది వాళ్ళకి చెప్పాడు, నేను ఈ ద్వీపం నాదే ఒకప్పుడు కొన్ని జన్మల క్రితం, నేను ఇక్కడ అపార ధనరాశులు దాచిపెట్టాను అనేసరికల్లా వాళ్ళిద్దరు అన్నారు, గడిత గుడ్డులే, అపార ధనరాశులు ఎవడో దాచిపెట్టాడు 30 తరాలు గడిచిపోయినాయి, మా పెద్దవాళ్ళని నియమించాడు, మా పెద్దలు పోయారు, మేము వచ్చాం, ఆ డబ్బులు రక్షించడం మా బాధ్యత. నీబోటి మునులకి తాపసులకి అవి అందవు, అవి పెట్టినవాడు కోటీశ్వరుడు, వాడు నువ్వు కాదు, వాడెవడో మాకు తెలియదు, నువ్వైతే గ్యారంటీగా కాదు, దున్నన్నారు. ఇక ఏం చేస్తాడు? వాళ్ళతో పడి దున్నటం మొదలుపెట్టాడు. రోజులు గడిచాక అక్కడున్న గుంపులు ఒక కుర్రాడు ఈయన్ని గుర్తుపెట్టాడు. వాడు ఈయన ఏ రాష్ట్రం నుంచి దేశం నుంచి వచ్చాడో ఆ రాజుగారి సైన్యాధిపతి లేదా రాజుగారి కొడుకు సూరసేనుడు.
సూరసేనుడు ఆశ్చర్యపోయాడు. కాదండి, మేమంతా ఇక్కడ ఏదో అపార ధనరాశులు ఉన్నాయని మీకు ఎలా తెలిసిందండి? ఏమోనండి, ఏదో పుస్తకంలో ఉందిట, పాత పుస్తకాల్లో. ఈయన 35 జన్మల క్రితం చేశాడు అంటే 30 తరాల క్రితంది. ఏవో 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 మా మమ్మీలాగా పుస్తకాల్లో రాయబడి 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 తెలుసుకున్నారు. వీడు వాడు మాట్లాడుకుంటుంటే మూడో వాడు విని ఒకడు, అట్లా వీళ్ళిద్దరూ ఎవరికో చెప్తే ఎవరో తెలుసుకుని ఒకళ్ళకి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం చేతిలో పడి ఇంకొకడు, ఆ పుస్తకం ఎక్కడో పబ్లిష్ అయితే ఎవరికో దొరికి 30 తరాల క్రితం పుస్తకాలు ఉంటాయి, ఎలాగో ఉన్నాయి, తాళపత్రాల్లో ఉందని. తాళపత్రాల్లో ఎక్కడైనా డబ్బు రహస్యాలు ఉన్నాయేమని వెతుకుతారు. అలా వెతికి 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 ఇక్కడ ఒక పేద గుంపు చేరింది. ఈ రాక్షసులు ఇద్దరు మాంత్రికులు ఇద్దరు ఉన్నారుగా, ఇవి వచ్చిన వాళ్ళకి అటు ఇటు వేసేసి ఆ కాడేసి ఆ కాడితో అరకాలు దున్నించేస్తున్నారు. వ్యవసాయం చేయండి మీరు, అందుకే పనికొస్తారండి. కానీ వీళ్ళని కాదని ఏం చెయ్యాలో వాళ్ళకి తెలీదు. ద్వీపంలో ఉందని తెలుసు కానీ ద్వీపంలో ఎక్కడుంది ఏముంది ఏమీ తెలియదు. ఈ గుర్తుపట్టిన సూరసేనుడు, మేమంటే డబ్బుల కోసం వచ్చామనుకోండి, ఇంచుమించు అందరం ధనం కోసం వచ్చారు, మీరు ఇంత తాపసిలాగా ఉన్నారు, పొట్ట అంటుకుపోయింది, మీకు ఆహారం కూడా తీసుకోవడం మానేసి ఉంటారు, మీరు ఎందుకండి వచ్చారు అంటే ఆయన చెప్పాడు, నాతో దుఃఖభాజన గాథనైనా అగ్నిదేవుడు ప్రత్యక్షమైన నాకు మోక్షం రాలేదు, దానికి కారణం ఈ దిక్కుమాల కుశద్వీపం, ఎప్పుడో 30 జన్మల క్రితం నేనేట ఇక్కడ దాచిపెట్టాను. వాడు నిర్ఘాంతపోయాడు. సూరసేనుడు నిజమా అండి అన్నాడు. నిజం నాయన, దానికోసమే వెతుక్కుంటూ వచ్చా, లేకపోతే నాకు అన్నం కూడా అక్కర్లా, గుప్పెడు అన్నం అవసరం కూడా లేదు, ఈ వస్త్రాలు చూడు ఇవి కట్టుకుంటాను నేను, నాకెందుకు డబ్బు, ఆ డబ్బుని దానం చెయ్యాలి, అది ఇక్కడ లేకపోతేనే నాకు మోక్షం వస్తుంది అనేసరికి సూరసేనుడు అన్నాడు, ఎందుకో మీ మాట నమ్మాలనిపిస్తోంది నాకు, మనిద్దరం కలిసి వెతుకుదాం. పగలల్లా అరకలు కట్టి సాయంకాలం అవ్వగానే ఈ గుంపంతా ఓ చోట కూర్చుని అన్నాలు తినేవాళ్ళు. వీళ్ళిద్దరూ చల్లగా వెళ్ళి అట్లా 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 తిరుగుతూ 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 వెళ్ళేవాళ్ళు. మరి ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి కదా. ఈ లోపల తిరుగుతుంటే ఇతను బాగా లోపలికి వెళ్ళాక కొన్ని భవనాలు శిథిలమైపోయినవి అట్లా వాటిని గుర్తుపడుతున్నాడు ఆయన. ఇక్కడ ఒక భవనం ఉండేది, చాలా పెద్దది, నేనే కట్టించాను ద్వీపంలో, ఇక్కడ ఒక గుహ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలంటే రోజు కొంచెం 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 చూసుకుంటూ తిరగ్గా తనకి గుర్తు కూడా వస్తుంది, లీలగా ఇదేనని అనిపిస్తుంది అనమాట. ఒక పురాతనమైన పాడుపడిపోయిన భవనము, దానికి లోపలగా ఉన్న ఒక గుహ. సరే, అక్కడి నుంచి కొద్ది రోజులు అయ్యేసరికల్లా సూరసేనుతో కలిసి ఆ గుహలోకి ప్రవేశించేసాడు. అయితే మాంత్రికులు పసిగట్టేశారు. అమ్మ దొంగబడవా, నువ్వు కాస్త డబ్బులు తీసుకెళ్ళటానికి వచ్చావు, ఉండు నీ పని చెప్తాము అని మీదకి వచ్చారు యుద్ధానికి. వచ్చేసరికల్లా ఈయన అన్నాడు, అది కాదు, నా మాట అర్థం చేసుకోండి, నేను కాపలా పెట్టింది మిమ్మల్ని కాదు, అసలు నేను ఈ రూపంతో చెయ్యలా, ఇది నాకు ఇలా జరిగిందని అతను చెప్పినా వాళ్ళు వినిపించుకోవాలి, మాకు అదంతా తెలీదు, దీన్ని కాపలా కాయటం అంతే మేము. సరే, నువ్వు ఈ డబ్బుతోటి చచ్చిపోదు కానీ లోపలికి వెళ్ళి మొత్తం చూసిరమ్మన్నారు. లోపలికి వెళ్తే కొన్ని కోట్ల కొద్ది ధనరాశులు ఉన్నాయి. అగ్నిదేవుడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అక్కడి నుంచి ఏమన్నారు, సరే నువ్వు పరిగెత్తు, నువ్వు ఏదైనా దొంగ పని చేయకుండా నీకు శిక్ష వేయకూడదు, ఊరికే చూస్తే నిన్నేమలే, ఓ పెట్టుపుచ్చు పారిపో, నీ వెనకాల బాణం వేసి చంపేస్తాం, మా తప్పు లేకుండా, ఎవడైనా దీన్ని తీసుకుంటే చంపేయాలని ఆర్డర్ మాకు, లేకపోతే చంపం, నువ్వు పట్టుపో ఒకటి. సరే, నేను చేసాడు, లోపలికి వెళ్ళి ఓ పెద్ద గిన్నె, దాని నిండా వజ్రాలు ఉన్నాయి, ఆ గిన్నె పుచ్చుకుని వచ్చాడు బయట. తప్పు చేస్తే శిక్ష ఇవ్వాలి, వీళ్ళ పద్ధతి అది. అక్కడి నుంచి ఇద్దరు అన్నారు, నువ్వు వెళ్ళిపో, నీ వెనకాల నుంచి బాణం వేసి చంపేస్తాం మేమన్నారు. ఇద్దరు బాణాలు వేశారు. ఈ 2 బాణాలు ఈయనకి తగలకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరికే కూర్చుకుని. డబ్బా ఆయనదే కదా, అతను దొంగతనం చేయట్లా. దొంగతనం అంటే ఏది, నీది నేను తీసుకుంటే దొంగతనం, నాది నేనే తీసుకుంటే దొంగతనం కాదుగా. అలా తప్పు చేయని వాడి మీదకి బాణం ఎక్కువ పెట్టినందుకు బాణాలు వెళ్ళి వెనక్కి వెళ్ళి గుచ్చుకుపోయినాయి వాళ్ళకి. ఇద్దరు భగ్గుమని మండి కాలిపోయారు. కాలిపోయేసరికి ఈ భవనం పెళ్ళలాడుతూ పక్కకు పడిపోయింది. ఏ గదిలో ఇతను ఇంత బంగారాన్ని డబ్బుని మణిమాణిక్యాలను నిక్షిప్తం చేశాడో ఆ గది ఇట్లా ప్రస్ఫుటంగా కనబడడం మొదలుపెట్టింది. సూరసేనుడు ఆశ్చర్యపడి అందరినీ పిలిచాడు, రండి రండి, ఆశపడద్దు, దీనికోసం నేను పక్కనే ఉన్నాడు సూరసేనుడు, ఆశపడద్దు, ఆ డబ్బంతా ఇయ్యింది. వాళ్ళందరికీ తెలిసింది ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఆయన ఏది ఇస్తే అది పుచ్చుకోండి అన్నాడు. అందరికీ దోసేళ్ల కొద్దీ పూసాడు దానంగా. వాళ్ళు ఆశపడలా, ఎందుకంటే అక్కడ ఎన్ని రోజుల నుంచో అక్కడ ఉండిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి ఆ పడవ నది తీరానికి వచ్చి పడవ వాళ్ళకి సైజ్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళతో ఈయంతో ఒక పడవవాడు వచ్చాడు కదా, వాడు దూరంగా లంగరేసుకుని ఉన్నాడు, ఎన్ని రోజులో ఉన్నాడు.
ఈయన బతుకుంటాడో చచ్చిపోతాడో తెలియదు, కానీ వాడికి ఆశ అనమాట. ప్రతిరోజు వచ్చి చూసేవాడు ఇక్కడికి, ఎక్కడ దింపాడో అక్కడ దాకా వచ్చేవాడు. వీళ్ళు కనపడేసరికల్లా మనిషిలో పడవాడు అందరినీ తన ఫ్రెండ్స్ని కేకేసుకొచ్చాడు. ఇక్కడున్న ధనరాశులన్నీ మూటలుగా కట్టి మొత్తం బయటికి మోసుకెళ్ళి పడవాళ్ళకి బెస్తవాళ్ళకి ఆ ఊళ్ళో ఉన్న జనాలందరికీ దోశలతోటి పంచేసాడు, ఒక్కటి కూడా ఉండనివ్వకుండా. పంచిన తర్వాత ఆయన మరణించాడు. మరణించిన వాడికి అగ్నిహోత్రుడు ఏం చెప్పాడు, నీకు ముక్తి లభిస్తుంది అన్నాడు కదా. పంపకం అయిపోగానే ఈయన వెళ్ళిపోయాడు. సూర్యసేనుడికి చెప్పాడు, నాయన నాకు కాస్త ఇది చేసేసి అగ్ని సంస్కారం చేయి నాకు అని. ముందే సూర్యసేనుడికి పెద్ద వాటా ముట్టింది అతనితో పాటు ఉండటం వల్ల. సూర్యసేనుడి అగ్ని సంస్కారం చేశాడు, ఆయన రుణం తీర్చేసుకున్నాడు తనకు డబ్బు ఇచ్చినందుకు. మిగిలిన వాళ్ళందరి జయ జయధ్వానాల మధ్య ఈ సుధాముడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, ముక్తిలోకానికి మోక్షద్వార ప్రవేశం చేసేసాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. మోక్షం ఎలా వస్తుంటే మనం సంపాదిస్తే రాదు, దానం చేస్తే వస్తుంది. అది ఈ స్టోరీ లైన్ అది, అంతే కదండి? అంతే. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం అక్బర్ బీర్బల్ వీళ్ళ స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి, ఏమైనా చెప్తారా? చెప్తాం. ఒకసారి అక్బరు ఆస్థానానికంటే ఇట్లా గుర్రాలు అమ్మేవాళ్ళు, గాడిదలు అమ్మేవాళ్ళు, కంచర్ గాడిదల్ని అలా తీసుకొచ్చేవాళ్ళు. గాడిదలు కంచర్ గాడిదలు కావాలి గుర్రాలతో పాటుగా. గుర్రాలు ఏనుగులు ఉన్నట్టుగానే కంచర్ గాడిదలు బరువు మోయటానికి, మనుషులు మోయటానికి కూడా. గాడిదలేమో వీళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారనుకో గాడిదల మీద వస్తువులు మోయటానికి వేసేవాళ్ళు. అయితే ఒక మంచి బలంగా పుష్టిగా ఉన్న ఒక గాడిదని చూశారు. చూస్తే అది మనుషులు ఎటైనా వెళ్తే అటు ఇటు తెలివిగా చూస్తుంది అనమాట, కొంచెం యాక్టివ్గా ఉండేసరికల్లా బాగుందా, ఇదెంతో బాగుంది, ఇదెంతో బాగుంది, చక్కగా ఉందని రాజుగారు అన్నాడు. అక్బర్ అనేసరికల్లా బీర్బల్ అన్నాడు, అవును ప్రభు, దీన్ని కనుక చక్కగా చదవను రాయను నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అక్బర్కి అర్థం కాదు, ఏమిటి చదవను రాయను నేర్పిస్తాడా దీనికి అనేసి. సరే ఏమిటి వస్తుందంటావా అన్నాడు. ఎందుకు రాదండి, శ్రద్ధగా నేర్పిస్తే దీనికి చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, అన్నీ వస్తాయి. అసలు సంగతి ఏంటంటే ఆ గాడిదల వ్యాపారి బీర్బల్ తోటి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పించండి బాబు, 10 పిల్లలు గలవాడిని అని అడిగాడు. వాడికో 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడనమాట. ఓహో, చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, చదవటం ప్రధానంగా వస్తుంది దీనికి, రాయటం ఏముంది, చదవటం కదా ఇంపార్టెంటు అనేసరికల్లా జహాపన ఆయనకు సరదా వచ్చింది. సరే చూద్దామని గాడిదల వ్యాపారం ఇదెంతో అని అడిగి వాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా పెద్దగా బేరం ఆడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి గాడిదని తీసుకున్నారు. వీళ్ళిద్దరు వ్యాఖ్యాళ్ళకి వెళ్ళి చేశారు ఈ పని. అక్కడి నుంచి ఆ గాడిద మెడలో తాడు కట్టారు, ఆ పలుపునెత్తి బీర్బల్ చేతిలో పెట్టారు. పరివారం ఉంటారు 25-30 మంది. రాజుగారి వాళ్ళిద్దరే నడవరు కదా, గుంపు ఉంటుంది, అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది కదా. పెట్టేసరికల్లా ఏమిటి ప్రభు నా చేతికి ఇస్తున్నారు, ఎందుకు జహాపన అన్నాడు. అనేసరికి చదవటం నేర్పిస్తానన్నావు కదా, 4 రోజులు ఉంచుకో దీన్ని, చదవటం చెప్పి తీసుకురావాలి, దీనికి చదివించాలి నువ్వు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళకి నవ్వొచ్చింది. ఏదో సరదాకి చెప్పాడు, ఏమిటి సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. రాజుగారు డక్కుబడింది ఈయనకి గుండెలో, ఏం చేయాలో తెలియలే. సరే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానని, ఓవర్ యాక్షన్ని జహాపన అడ్వాంటేజ్గా తీసుకున్నాడని, తన తెలివితేటలకు ఒక ప్రశ్న పెడుతున్నారని అర్థమైంది, పరీక్ష. అలాగే ప్రభు అన్నాడు. ఏమి నిజంగా చదవటం నేర్పిస్తావా బీర్బల్ దీనికి అని అడిగాడు ఆయన. నేర్పిస్తాను. అందరూ ఆశ్చర్యపోయి దొరికేసాడు వీడు. ఇప్పుడు గాడిదకి చదవటం ఏమిటి, గాడిదకి ఏమొస్తుంది, అది గుర్రాలకి ఇచ్చినట్టు శిక్షణ ఇవ్వటం గాడిదలకి కుదరదు, వాటికి నడవటం బరువులు మోయటం తప్ప. అసలు అవి తెలివిగా గాడిద అని ఎందుకంటారు, మనుషుల్ని గాడిద అంటారు, తిడతారు. తెలివితేటలు ఉండవు దానికి, తెలివి చాలా తక్కువ ఉంటుంది దానికి, కొన్ని విషయాలు తెలుస్తాయి. గుర్రాల లాంటి శిక్షణ గాడిదలకి ఇవ్వలేకపోతారు. ఓకే, అంత తెలివిగలవి కాదనమాట, అవి తెలివి తక్కువవి బేసిక్గా. అయ్యేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. గాడిదకి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తానన్నాడు జహాపన. అది కూడా బాగానే, గాడిదని తీసుకుపోయాడు. ఎలా ఉంది గాడిదని వారానికి ఒకసారి ఆయన అడిగేవాడు, బాగుందని వారు. నెల అయ్యింది. ఏమిటి బీర్బల్ గాడిదకి చదవను రాయను ఏమైనా నేర్పించావా అంటే, చదవటం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏది చూపించన్నాడు జహాపన. సభికులంతా ఆశ్చర్యపోతున్నారు, దొరికాడు, గాడిదకి చదవటం ఏమిటి అనేసరికల్లా ఆ గాడిదని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చాడు. ఏం చదువుతోంది మీ గాడిద అన్నాడు. దానికి రోజువారీ ఓ పుస్తకం చదవటం నేర్పించాను జహాపన, పుస్తకం చదువుతుంది.
అనేసరికి సభికులంతా ఆశ్చర్యపోతారు. ఊరి బీర్బల్ వీడు చాలా తెలియగలవాడని మనకు తెలుసు, ఇంత కాలాంతకుడు అని తెలియదు మనకి. సరే చూస్తున్నారు. బీర్బల్ ఒక పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు. పుస్తకాన్ని గాడిద ముందు పెట్టారు. గాడిద ఒకసారి బీర్బల్ కేసు చూసి తలకాయ దించి 4తోటి పేజీ తిప్పింది. 2వ పేజీ తిప్పింది, 3వ పేజీ తిప్పింది, 4వ పేజీ తిప్పింది. తలకాయ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది, అంటే అరవడం మొదలుపెట్టింది. పేజీలు తిప్పి అరుస్తోంది, చదువుతోంది అది. అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. చదివేస్తున్నట్టే కదా, పేజీ తిప్పి బయటికి చెప్తోంది, అందులో ఏముందో చెప్పమన్నాడు, చెప్తోంది అది గాడిద భాషలో చెప్తోందా. మరి అంతే. అయ్యేసరికల్లా రాజుగారు అడిగాడు, అక్బర్ అడిగాడు, బాగుంది, ఎంత బాగా నేర్పించావు బీర్బల్, చదువుతోంది ఇది, ఇందుకు ఏమంటోంది గాడిద అన్నాడు. దానికి మనం గాడిద భాష నేర్చుకోవాలి ప్రభు, అది మనకి ఇంకా రాదన్నాడు. పోటీలు అనేసరికి రాజు అన్నాడు, బాగానే ఉంది, గాడిద భాష ఎవరికైనా వచ్చేమో కనుక్కుందాం, అది వేరే కదా, అసలు దీనికి ఇది ఎలా వచ్చింది, నిజం చెప్పు బీర్బల్ అన్నాడు. ప్రభు ఏకాంతంలో చెప్తానన్నాడు. పోనీలే. ఏకాంతంగా వెళ్ళారు, గాడిదని తోలుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యంతోటి ఎలా చేశామంటే, ఏముంది ప్రభు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, ఆ గాడిదల వాడికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పిద్దామని మీరు దాన్ని నిజంగా తీసుకున్నారు, మరి అప్పుడు నేను కాదంటే మాట తిరిగిపోయినట్టు అవుతుంది. మీరు నలుగురిలో ఉన్నప్పుడు రాజుగారికి ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది, తన మాట కాదంటే ఆయన నచ్చదు. మరి ఇందాక అలా ఎందుకన్నావు, పోట్లాడతాడు, అందుకని నేను తగ్గిపోయాను. సరే గాడిదని మరి మీరు నేర్పించమన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని దానికి ఒక ఉపాయం ప్రకారం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏమిటి బీర్బల్ ఉపాయం, ఏం చేసావంటే, 2 రోజులు దానికి ఏం పెట్టలేదు, మరి 3వ రోజున దాన్ని నకనకలాడిపోతోంది, కట్టేసింది, దాని దారిని అది గడ్డి మేసేందుకు అవకాశం లేదు. ఈ పెద్ద పుస్తకాన్ని దాని ముందు పెట్టి మొదటి పేజీలో గడ్డి పెట్టా. పుస్తకాన్ని కదిపింది, దానికి లోపల గడ్డి ఉందని తెలిసింది, పేజీ తీయటం తెలుసుకుంది, అది మూత పెట్టి తోసింది, గడ్డి తినేసింది. 2వ రోజు 2వ పేజీలో పెట్టా, 3వ రోజు 3వ పేజీలో పెట్టా, పేజీలు తిప్పి గడ్డి తింటని తెలుసుకుంది అది. అలా ప్రాక్టీస్ చేయించాడు ఈయన. అలా ప్రాక్టీస్ చేయించాము. ఇప్పుడు వాళ్ళ 3 పేజీలు తిప్పాక దానికి అర్థమైంది అందులో గడ్డి లేదని, అందుకని అరిచింది అది. 3 పేజీల్లో ఏముందో అది చదవలేదు, అది ఇంకా పెట్టలేదు ఏమిటి అని ప్రశ్నించింది దాని భాషలో. అంతే చేశానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, పర్వాలేదు, ఇది కూడా తెలివే బీర్బల్, నీకు కత్తికి 2 వైపులా పదనేనయ్యా అన్నాడు. బాగుంది. తెలివి గల కథలు కదా. నిజానికి అక్బర్ బీర్బల్ కథలు పెద్ద పెద్ద ఉండవు, కొంచెం చిన్న చిన్న కథలు ఉంటాయి. ముల్లా నసిరుద్దీన్ కథలు, ఈ అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చిన్నవిగానే ఉంటాయి. ఇంత చిన్న కథ కదా, ఇంకో కథ చెప్తాం. ఓసారి ఆస్థానంలో ఏదో ఇట్లా మాట్లాడుకుంటే బీర్బల్ వేసిన జోక్కి అక్బర్కి చాలా నవ్వొచ్చింది. అన్నాడు, నీ కడుపు నిండా పెట్టాలన్నదోయ్ నాకు అన్నాడు. పెట్టండి ప్రభు, మీరేం పెట్టినా తింటానన్నాడు. అనేసరికల్లా ఈయనకి చక్మని ఒక ఐడియా వచ్చింది. బీర్బల్ శాకాహారి, అతను వెజిటేరియన్. అయితే ఈయన ఏమన్నాడు, ఏం పెట్టినా తింటావా అని అడిగాడు అక్బర్. తింటానండి అన్నాడు. నువ్వు ఆలోచించుకుని చెప్పాలి, నేను పెట్టింది తినకపోతే కుదరదన్నాడు. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను. ఆయన స్ట్రైక్ అయింది, రాజుగారు ఏదో పెడుతున్నాడు పెట్టకని నాకని. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తినేదైనా కాకపోయినా, ఏదైనా సరే మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. అనగానే ఒరే పట్టుకురండి రా అన్నారు. అని ఒక కోడిని తెప్పించాడు. ఆ కోడిని చేతిలో పెట్టారు. దీన్ని తింటావా అని అడిగాడు. తింటాను ప్రభు అన్నాడు. అదేంటి బీర్బల్, నువ్వు శాకాహారివి కదా అన్నాడు అక్బర్. దాందేముంది ప్రభు, కోడిని కోసుకుని తినక్కర్లేదుగా, అమ్ముకుని కూడా తినచ్చు, ఎలాగైనా తింటానని చెప్పా కదా. కోడిని అమ్మేస్తాను, వచ్చిన డబ్బులతో పాయసం చేసుకుని తింటాను. తెలివి, బ్రెయిన్ వాడడం. ఇప్పుడు షార్ప్ డైలాగులు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనకి, వాళ్ళందరికీ ఆర్జుడు బీర్బలే. అంతే, మాట ఏదైనా సరే, నువ్వు ఎలాగైనా తినమన్నావు, కోసుకుని తినాలని, కోసుకుని వండుకుని తినడం ఎందుకు, అమ్ముకుని తినచ్చు కదా, అమ్ముకునైనా తినేసేయచ్చు కదా. అక్బర్ మొత్తం ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా, వీడు ఇలాగే రాజుగారి మనసు జయించేస్తాడు, ఇలాగే కదా, చూడు ఎంత బాగుందో, సింపుల్గా కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి. అది అక్బరా బీర్బలా వాళ్ళు ఎవరిదోనా అలాంటివి ఆలోచించకండి. బ్రెయిన్ షార్ప్ చేసేవి, బుర్ర వాడేవి.
ఎలా తింటాడు, శాకాహారి కోడిని అని అడగాలి పిల్లల్ని, వాళ్ళతో చెప్పించాలి. ఏం చెప్పుంటాడు బీర్బల్. అలా ఆలోచింపచేసే కథల్ని కొన్నిటిని ఇలాంటివి వింటూ ఉండండి, చక్కగా పిల్లలకి చెప్పండి. తప్పకుండా కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే జయ.